ఇద్దరు పిల్లలున్న సంగతి అప్సరాకు ముందే తెలుసు. అయినా కూడా అతన్ని ప్రేమించింది. మన సాయికృష్ణ మాత్రం ఆ అమ్మాయితో టైంపాస్గానే తీసుకున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు అప్సర సాయికృష్ణ దగ్గరకు వచ్చి, మీ ఆవిడని మీ పిల్లల్ని వదిలేసేయి, నన్ను పెళ్లి చేసుకో, లేదంటే మన సీక్రెట్స్ అన్నీ బట్టబయలు చేస్తానని బెదిరించి బ్లాక్మెయిల్ చేసింది. ఇది విన్న మన సాయికృష్ణ ఒక్కసారిగా అదిరిపడ్డాడు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న సాయికృష్ణ రోజు ఒంటరిగా కూర్చొని ఏం చేయాలని బాగా ఆలోచించాడు. అప్పుడే అతని మైండ్లో అనుకోని ఆలోచన వచ్చి పడింది. అంతవరకు రాముడు మంచి బాలుడుగా అనుకుంటున్న సాయికృష్ణ ఆ అమ్మాయి చెప్పిన ఒక్క మాటతో తనలోని క్రిమినల్ని తట్టి నిద్రలేపాడు. గూగుల్కి వెళ్ళి ఒక మనిషిని ఎలా చంపాలని రీసెర్చ్ల మీద రీసెర్చ్లు చేశాడు. 2023